డీసీ సూపర్మ్యాన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. 2 minutes 59 seconds రన్ టైమ్తో ఉన్న ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఈ వీడియోలో ఈ న్యూ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. సో ముందుగా మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. సో ఇంకా ట్రైలర్ బ్రేక్ డౌన్లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ స్టార్టింగ్లో మనకు మెట్రోపాలిస్ సిటీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్విన్ టవర్ బిల్డింగ్ వచ్చేసి లెక్స్ లూథర్ బిల్డింగ్ అయిన లూథర్ కార్ప్ బిల్డింగ్. ఆ తర్వాత షాట్లో క్లార్క్ కెంట్ సూపర్మ్యాన్గా లూయిస్ లేన్కి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పడంతో ఆమె అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఇది చూడడానికి 1978లో వచ్చిన ఒరిజినల్ సూపర్మ్యాన్ మూవీలో లూయిస్ లేన్ సూపర్మ్యాన్ని తన హౌస్లో ఇంటర్వ్యూ చేసే సీన్కి లాగా ఉంది. ఇక్కడ వీరున్న ప్లేస్ కూడా లూయిస్ లేన్ హౌసే. ఇక్కడ క్లార్క్ కెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్లో లూయిస్ అని రాసి ఉంది. కాకపోతే ఆ మూవీలో ఆ టైంకి లూయిస్ లేన్కి క్లార్క్ కెంటే సూపర్మ్యాన్ అనే విషయం తెలీదు. కానీ ఇక్కడ లూయిస్కి క్లార్క్ సూపర్మ్యాన్ అని తెలుసు. మేబీ మూవీలో ఈ సీన్లోనే క్లార్క్ తన ఐడెంటిటీని లూయిస్కి రివీల్ చేసి ఉండవచ్చని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆమె ఒక రికార్డర్ని కూడా ఆన్ చేస్తుంది. ఆ రికార్డర్ పైన లాడ్ టెక్ అని ఉంది. లాడ్ టెక్ అనేది మ్యాక్స్వెల్ లాడ్ యొక్క కంపెనీ. ఈ మూవీలో మ్యాక్స్వెల్ లాడ్గా జేమ్స్ గన్ బ్రదర్ అయిన షాన్ గన్ నటించాడు. ఇంతకుముందు డీసీఈలో ఈ క్యారెక్టర్లో పెడ్రో పాస్కల్ నటించాడు. రీసెంట్గా రిలీజ్ అయిన పీస్ మేకర్ సీజన్ 2 ట్రైలర్లో కూడా మ్యాక్స్వెల్ లార్డ్, హాక్ గర్ల్ అండ్ గ్రీన్ ల్యాంటర్న్తో కలిసి పీస్ మేకర్ని వారి టీంలో రిక్రూట్ చేయడానికి ఇంటర్వ్యూ చేస్తారు. ఈ మూవీలో కనిపించబోతున్న గ్రీన్ ల్యాంటర్న్, హాక్ గర్ల్ అండ్ మిస్టర్ టెర్ఫిక్లు ఈ మ్యాక్స్వెల్ లార్డ్తో కలిసి వర్క్ చేస్తున్నారు. వారి సూట్స్ పైన మనకు ఒక లోగో కనిపిస్తుంది. ఆ లోగో ఈ మ్యాక్స్వెల్ లార్డ్ యొక్క కంపెనీకి చెందిన లోగో. అలాగే క్లార్క్ కెంట్ సూపర్మ్యాన్గా లూయిస్కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు అతను తన వాయిస్ని చేంజ్ చేసుకొని మిస్ లేన్ అని రిప్లై ఇస్తాడు. సో ఇక్కడ అతను సూపర్మ్యాన్గా మాట్లాడేటప్పుడు తన వాయిస్ని చేంజ్ చేసుకొని మాట్లాడాడు. అలాగే ఈ మూవీలో బొరావియాకి అండ్ జర్హన్పూర్కి మధ్య జరుగుతున్న వారిని సూపర్మ్యాన్ ఆపుతాడు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని లూయిస్ లేన్ సూపర్మ్యాన్ని అడుగుతుంది. సూపర్మ్యాన్ ఎవరికి రిప్రజెంటెడ్గా ఉండడు. పీపుల్ చనిపోవడాన్ని అతను చూశాడు. అతను హెల్ప్ చేయాలని, మంచి చేయాలని అనుకున్నాడు. అందుకే బోర్డర్ క్రాస్ చేసి జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతాడు. అయితే యుఎస్ గవర్నమెంట్కి చెందిన సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ మాత్రం అతను ఇల్లీగల్గా వేరే కంట్రీలోకి వెళ్ళినందుకు, 2 దేశాల మధ్య జరుగుతున్న వారిలో కలగజేసుకున్నందుకు అతని యాక్షన్స్ పైన ఫోకస్ చేస్తామని చెబుతుంది. ఈ ఇంటర్వ్యూలో అతను లూయిస్ లేన్తో ఆర్గ్యూ చేసేటప్పుడు క్లార్క్ కెంట్గా నార్మల్ వాయిస్తో మాట్లాడతాడు. అండ్ ఈ షాట్లో మెట్రోపాలిస్లోని బిల్డింగ్స్ డిస్ట్రాయ్ అయి ఉన్నాయి. అలాగే మనకు ఇక్కడ ఒక షిప్ కూడా కనిపిస్తుంది. ఈ షిప్ మేబీ మిస్టర్ టెర్ఫిక్కి చెందిన టీ షిప్ కావచ్చు. చూస్తుంటే సూపర్మ్యాన్కి అండ్ హ్యామర్ ఆఫ్ బొరావియాకి మధ్య జరిగే బ్యాటిల్లో ఈ ప్లేస్ డిస్ట్రాయ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ షాట్ మనకు ఇంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చేంజ్ చేశారు. ఇంతకుముందు ట్రైలర్లో సూపర్మ్యాన్ వెనుక ఉన్న అతను తన చేతిలోని క్యాన్ని సూపర్మ్యాన్ మీద విసిరినప్పుడు సూపర్మ్యాన్ బ్లింక్ చేస్తాడు. కానీ ఈ న్యూ ట్రైలర్లో అతను బ్లింక్ చేయడం కనిపించదు. సో దానిని ఇక్కడ చేంజ్ చేశారు. అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా అతన్ని హేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అతని సూట్ అంతా కాలిపోయి ఉండడాన్ని మీరు చూడవచ్చు. సో ఇది అతను ఆ జైంట్ కైజుతో ఫైట్ చేసిన తర్వాత సీన్ అని తెలుస్తుంది. ఆల్రెడీ అతను జర్హన్పూర్కి అండ్ బొరావియాకి మధ్య జరుగుతున్న బ్యాటిల్లో కలగజేసుకున్నందువలన చాలామంది యుఎస్ సిటిజన్స్ అతనిపై కోపంగా ఉండి ఉండవచ్చు. పైగా ఈ ఫైట్లో అతని వలన, ఆ కైజు వలన ఆ ప్లేస్ డిస్ట్రాయ్ అవడం వలన ఇప్పుడు వారు అతన్ని ఇంకా హేట్ చేస్తూ ఉండవచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు వాషింగ్టన్లోని పెంటగాన్ అండ్ అందులో ఉన్న రిక్ ఫ్లాగ్ సీనియర్ కనిపిస్తున్నాడు. క్రీచర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్లో మనకు ఆల్రెడీ ఈ క్యారెక్టర్ కనిపించింది. ఆ సిరీస్లో ఆ క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చింది కూడా ఇతనే. ఈ డీసీ యూనివర్స్ నుంచి రాబోతున్న సిరీస్లు కూడా ఈ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉండబోతున్నాయి. రాబోయే పీస్ మేకర్ సీజన్ 2లో కూడా ఈ క్యారెక్టర్ ఉండబోతుంది. ది సూసైడ్ స్క్వాడ్ మూవీలో కనిపించిన రిక్ ఫ్లాగ్ జూనియర్ ఇతని కొడుకే. ఆ మూవీలో పీస్ మేకర్ అతన్ని చంపేస్తాడు. అండ్ ఈ షాట్లో బొరావియాకి చెందిన సోల్జర్స్ వెపన్స్తో ఒకవైపు ఉండగా మరోవైపు జహన్పూర్కి చెందిన ప్రజలు కర్రలు, షవల్స్, కత్తులు పట్టుకొని ఉన్నారు. అండ్ వారు ఆ సోల్జర్స్ దగ్గర ఉన్న వెపన్స్ని చూసి భయపడి పారిపోతున్నారు. ఇంతకుముందు ట్రైలర్లో ఒక కిడ్ సూపర్మ్యాన్ ఫ్లాగ్ని ఎగరవేస్తాడు కదా, అది కూడా ఈ సీన్కి చెందిందే. అండ్ ఈ సూపర్మ్యాన్ ఈ 2 కంట్రీస్కి మధ్య జరుగుతున్న వారిని, ముఖ్యంగా జహన్పూర్ కంట్రీ వైపు నిలబడి ఆ యుద్ధాన్ని ఆపి ఉండవచ్చు. అండ్ ఇతను ఇలా ఈ వారిలో కలగజేసుకోవడం వలనే బొరావియాకి చెందిన హ్యామర్ ఆఫ్ బొరావియా
ఒక హైటెక్ కలిగిన ఆర్మర్ సూట్ని వేసుకొని సూపర్ మ్యాన్తో ఫైట్ చేసి ఉండవచ్చు. అండ్ ఇంతకుముందు ట్రైలర్లో సూపర్ మ్యాన్ ఒక ఐస్ ప్లేస్లో పడిపోతాడు కదా, సో దానికి కారణం ఇతనే కావచ్చు. అయితే ఈ ఆర్మర్ లోపల ఉంది ఎవరనేది రివీల్ అవ్వలేదు. ఈ షాట్లో చూస్తే ఈవెన్ ఇతను సూపర్ మ్యాన్కి లాగా హీట్ విజన్ లాంటి పవర్ను కూడా యూజ్ చేస్తున్నాడు. మరి ఇది అతను వేసుకున్న సూట్లో ఉన్న టెక్నాలజీనా, లేక ఈ సూట్లో ఉన్న అతను సూపర్ మ్యాన్కి క్లోన్ లాంటి వాడు అనేది తెలియాలి. అలాగే అతని వెనకాల కొన్ని డ్రోన్స్ అతన్ని ఫాలో అవుతూ ఉన్నాయి. సో అవి కూడా ఆ ఆర్మర్లో పార్ట్ కావచ్చు. అండ్ అవి కూడా సూపర్ మ్యాన్ మీద అటాక్ చేయవచ్చు. ఈ ఆర్మర్ చూడడానికి DC కామిక్స్ అండ్ యానిమేటెడ్ సిరీస్లో లెక్స్ లూథర్ బిల్డ్ చేసే ఆర్మర్ని పోలి ఉంది. మేబీ ఈ ఆర్మర్ ఫ్యూచర్లో అతను క్రియేట్ చేయబోయే ఆర్మర్కి ప్రోటోటైప్ అయి ఉండవచ్చు కూడా. మేబీ మూవీలో ఈ ఆర్మర్ని ఈ బొరావియాకి చెందిన అతనికి ఇచ్చింది కూడా లెక్స్ లూథర్ కావచ్చని అనుకుంటున్నాను. అండ్ ఈ షాట్లో రిక్ ఫ్లాగ్ సీనియర్, అల్ట్రామ్యాన్ అండ్ ఇంజనీర్లు సూపర్ మ్యాన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నారు. సో అతను ఇల్లీగల్గా ఒక కంట్రీలోకి వెళ్ళడం, అక్కడ జరుగుతున్న బ్యాటిల్లో కలగజేసుకోవడం అండ్ అతని వలన మెట్రోపాలిస్ డిస్ట్రాయ్ అవ్వడం, లాని ఫాలో అవ్వకుండా ఇతను చేసిన కొన్ని పనుల వలన US గవర్నమెంట్ సూపర్ మ్యాన్ని అరెస్ట్ చేసిందని తెలుస్తుంది. DC కామిక్స్లో అల్ట్రామ్యాన్ ఎర్త్ 3కి చెందిన ఈవిల్ సూపర్ మ్యాన్. సో ఇక్కడ కేవలం ఆ నేమ్ని మాత్రమే వీరు యూజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇతను కూడా సూపర్ మ్యాన్తో సరిసమానంగా ఫైట్ చేయగలిగే అంత పవర్ఫుల్. ఇక ఇంజనీర్, ఈమె రియల్ నేమ్ వచ్చేసి ఏంజెలా స్పైకా. ఈమె యొక్క బ్లడ్ స్ట్రీమ్లో నానైట్స్ ఉండడం వలన ఆమె తన బాడీతో ఎలాంటి మెటల్ వెపన్స్నైనా క్రియేట్ చేయగలదు. DC నుంచి రాబోతున్న అథారిటీ మూవీలో కూడా మనకు ఈ క్యారెక్టర్ కనిపించబోతుంది. అలాగే ఇక్కడ వీరున్న స్ట్రీట్ వచ్చేసి వెయిట్ స్ట్రీట్. ఫేమస్ కామిక్ బుక్ రైటర్ అయిన మార్క్ వెయిట్ నేమ్నే ఇక్కడ యూజ్ చేశారు. ఇతను రాసిన కింగ్డమ్ కమ్ కామిక్ బుక్లోని సూపర్ మ్యాన్ లోగోనే ఈ మూవీలో కూడా యూజ్ చేశారు. అండ్ ఈ షాట్లో మనకు లెక్స్ లూథర్ కనిపిస్తున్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో లూయిస్ లేన్ సూపర్ మ్యాన్తో నువ్వు ప్రెసిడెంట్ని కన్సల్ట్ చేసావా అని అడుగుతుంది. మూవీలో ఈ టైంలో లెక్స్ లూథర్ USకి ప్రెసిడెంట్ కాకపోవచ్చు, కానీ అతను ఈ DC యూనివర్స్ ఫ్యూచర్లో ఖచ్చితంగా USకి ప్రెసిడెంట్ అవ్వడాన్ని మనకు చూపించవచ్చు. మేబీ మూవీలో అతను ఆల్రెడీ USకి ప్రెసిడెంట్గా అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ తరపున సూపర్ మ్యాన్ని పట్టుకున్న అల్ట్రామ్యాన్ అండ్ ఇంజనీర్లు లెక్స్ కోసం వర్క్ చేస్తున్నారు. ఆ తర్వాత షాట్లో సూపర్ మ్యాన్ స్కై నుంచి కింద పడిపోతాడు. అయితే అప్పుడు కేవలం ఒక్కరు మాత్రమే వచ్చి సూపర్ మ్యాన్ లేవడానికి హెల్ప్ చేస్తారు. మేబీ ఆ వ్యక్తి సూపర్ మ్యాన్ యుద్ధం ఆపి హెల్ప్ చేసిన జర్హన్పూర్ కంట్రీకి చెందిన వాడు కావచ్చు. ఈ షాట్లో సూపర్ మ్యాన్ తన వైపు చూడమని చెప్పి పైకి ఎగురుతాడు. ఇక్కడ అతను ఆ జైంట్ కైజుతో ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ అతని వెనక ఉన్న బిల్డింగ్ వచ్చేసి మ్యాక్స్వెల్ లార్డ్కి చెందిన లార్డ్ టెక్ బిల్డింగ్. ఆ తర్వాత మనకు ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ కనిపిస్తుంది. అండ్ క్రిప్టో సూపర్ మ్యాన్ని తీసుకొని ఈ ప్లేస్కి వస్తూ కనిపిస్తుంది. ఇంతకుముందు ట్రైలర్లో సూపర్ మ్యాన్ ఒక ఐస్ ప్లేస్లో గాయాలతో పడిపోయినప్పుడు క్రిప్టో అతన్ని ఈ ప్లేస్కి తీసుకొస్తుంది. అండ్ ఈ ప్లేస్లో ఉన్న రోబోట్స్ సూపర్ మ్యాన్ని ట్రీట్ చేస్తాయి. అండ్ ఈ షాట్లో లెక్స్ లూథర్ ఇంజనీర్తో కలిసి ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ లోపలికి వెళ్తాడు. ఇంజనీర్ తన పవర్తో ఈ ఫోర్ట్రెస్ డోర్ని ఓపెన్ చేసి ఉండవచ్చు. అయితే ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ ఎవ్వరూ రీచ్ అవ్వకుండా చాలా సీక్రెట్గా ఉండే ప్లేస్. మరి అలాంటి ప్లేస్ని లెక్స్ ఎలా కనిపెట్టాడనేది చూడాలి. అండ్ అనుమతి లేకుండా ఆ ప్లేస్ లోపలికి వచ్చినందుకు అక్కడున్న రోబోట్స్ అటాక్ చేయడంతో ఇంజనీర్ తన పవర్తో ఆ రోబోట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అయితే ఈ ప్లేస్లోనే ఉన్న క్రిప్టో ఆమె మీద అటాక్ చేస్తుంది. అండ్ ఇక్కడ లెక్స్ లూథర్ వెనకాల మరొకరు కూడా ఉన్నారు. మేబీ ఆమె లెక్స్ లవ్ ఇంట్రెస్ట్ అయిన ఈవ్ క్యారెక్టర్ కావచ్చు. అండ్ లెక్స్ లూథర్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాతే అతను సూపర్ మ్యాన్ వీక్నెస్ అయిన క్రిప్టోనైట్ గురించి తెలుసుకొని ఉండవచ్చు. అలాగే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాతే సూపర్ మ్యాన్ ఎర్త్కి చెందినవాడు కాదని తెలియడంతో లెక్స్ సూపర్ మ్యాన్ కాదు ఇట్ అని అంటాడు. అండ్ ఇక్కడ లెక్స్ ముందు మనకు ఒక పెద్ద మిషన్ కనిపిస్తుంది. దీనిని యూజ్ చేసే గాయపడిన సూపర్ మ్యాన్ని అతని రోబోట్స్ ట్రీట్ చేస్తాయి. అండ్ ఇక్కడ సూపర్ మ్యాన్ తను బందీగా ఉన్న సెల్ని బ్రేక్ చేసుకొని బయటకు వచ్చాడు. అయితే ఇక్కడ ఇతను ఎందుకు ఇంత వీక్గా ఉన్నాడనేది ఈ షాట్తో రివీల్ అవుతుంది. ఇక్కడ సూపర్ మ్యాన్తో పాటు మెటామోర్ఫో కూడా ఉన్నాడు. అండ్ అతని లెఫ్ట్ హ్యాండ్ గ్రీన్ కలర్లో గ్లో అవుతూ ఉంది. అండ్ అది క్రిప్టోనైట్. అండ్ దానిని క్రియేట్ చేసింది మెటామోర్ఫోనే అయి ఉండవచ్చు. మెటామోర్ఫో రియల్ నేమ్ వచ్చేసి రెక్స్ మ్యాసన్. ఆర్బ్ ఆఫ్ రా అనే ఒక రేర్ ఈజిప్షియన్ ఆర్టిఫాక్ట్ని తీసుకురావడం కోసం సైమన్ స్టాగ్ ఇతన్ని హైర్ చేసుకుంటాడు. అయితే ఇతను హైడ్ అయి ఉన్న ఒక ఈజిప్షియన్ పిరమిడ్లో పడిపోయినప్పుడు ఆ ప్లేస్లో ఉన్న ఆర్బ్ ఆఫ్ రా యొక్క రేడియేషన్కి ఎక్స్పోజ్ అవడంతో అతని శరీరం మారిపోయి ఎలిమెంట్స్ అండ్ కెమికల్స్ని మ్యానిపులేట్ చేసే పవర్ వస్తుంది. ఈ షాట్లో సైమన్ స్టాగ్కి చెందిన
స్టాబ్ బిల్డింగ్ని కూడా మీరు చూడవచ్చు. లెక్స్ మెటామార్ఫో యొక్క పవర్ తెలుసుకునే అతన్ని అండ్ సూపర్ మ్యాన్ని ఒకే సెల్లో బందీగా ఉంచాడని తెలుస్తుంది. ఇక్కడ సూపర్ మ్యాన్ కనీసం నుంచోలేకపోతున్నాడు. సో ఆ క్రిప్టోనైట్ అతన్ని బాగా వీక్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మెటామోర్ఫో కూడా బందీగానే ఉన్నాడు. అతని లెఫ్ట్ హ్యాండ్ చూడడానికి కట్టేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్కి వచ్చిన సోల్జర్స్ సూట్స్ పైన ఎల్సీ అని ఉంది. ఎల్సీ అంటే లూథర్ కాప్. సో ఈ ప్లేస్ అండ్ ఇక్కడ ఉన్న సోల్జర్స్ లూథర్కి చెందినవారు. అండ్ ఈ ప్లేస్లో బందీగా ఉన్న అందరూ కూడా సూపర్ పవర్స్ కలిగిన మెటా హ్యూమన్స్ కావచ్చు. అండ్ ఈ షాట్లో సూపర్ మ్యాన్ కైజు నుంచి ఒక ఆమెను కాపాడాడు. అండ్ ఈ షాట్లో ఒక అపార్ట్మెంట్లో సూపర్ మ్యాన్ అండ్ లూయిస్ లేన్లు ఉన్నారు. ఇక్కడ వీరున్న అపార్ట్మెంట్ మేబీ మిస్టర్ టెర్విక్కి చెందింది కావచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ ల్యాంటర్న్ ఎవరితోనో ఫైట్ చేస్తున్నాడు. అక్కడ అతను తన పవర్తో ఒక పెద్ద నెట్ని క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది మూవీలో కనిపించబోయే ఫైనల్ సీన్కి సంబంధించిన షాట్ కావచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు క్లార్క్ కెంట్ ఫాదర్ అయిన జోనథన్ కెంట్ కనిపిస్తున్నాడు. ఇక్కడ వీరిద్దరూ కూడా స్మాల్ విల్లోని కెంట్ ఫామ్ దగ్గర ఉన్నారు. అండ్ ఈ షాట్లో మిస్టర్ టెర్విక్ తన టెక్నాలజీతో లోథర్ సోల్జర్స్తో ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇతనితో పాటు మరొకరు కూడా ఉన్నారు. మేబీ అది లూయిస్ లేన్ కావచ్చు. ఈ షాట్లో సూపర్ మ్యాన్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. చూస్తుంటే చాలా టైర్డ్గా ఉన్నాడు. ఇది అతను సెల్ నుంచి తప్పించుకొని వచ్చిన తర్వాత సీన్ కావచ్చు. అతను చాలాసేపు క్రిప్టోనైట్కి దగ్గరగా ఉండడం వలన ఇలా వీక్ అయి ఉండవచ్చు. ఇతనితో పాటు తన పేరెంట్స్ అయిన జోనథన్ అండ్ మార్తాలు కూడా ఉన్నారు. డీసీ కామిక్స్ యానిమేటెడ్ షోస్ అండ్ మూవీస్లో జోనథన్ కెంట్ క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్గా మారకముందే చనిపోతాడు. కానీ ఈ డీసీ యూనివర్స్లో జోనథన్ కెంట్ చనిపోలేదు. అతను ప్రాణాలతోనే ఉన్నాడు. అండ్ ఈ షాట్లో మనకు గ్రీన్ ల్యాంటర్న్, హాక్ గర్ల్ అండ్ మిస్టర్ టెర్విక్ కనిపిస్తున్నారు. మేబీ మూవీలో వీరు సూపర్ మ్యాన్ని వారి టీంలోకి జాయిన్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ మిస్టర్ టెర్విక్ తన టెక్ని ఒక చైర్లా చేసుకొని కూర్చొని ఉన్నాడు. అయితే అతని యొక్క ఈ టెక్ ఈ షాట్లో డిస్ట్రాయ్ అయి ఉండాన్ని మీరు చూడవచ్చు. సో ఈ స్టేడియంలో సూపర్ మ్యాన్, అల్ట్రామ్యాన్ అండ్ ఇంజనీర్లతో ఫైట్ చేస్తున్నప్పుడు సూపర్ మ్యాన్కి వీరు కూడా హెల్ప్ చేస్తున్నారని తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంజనీర్ తన పవర్తో జెట్ ప్యాక్స్ని క్రియేట్ చేసింది. సో ఆమె ఫ్లై కూడా అవ్వగలదు. ఆ తర్వాత షాట్లో వాటర్ అండ్ గ్రౌండ్ రెండుగా డివైడ్ అవ్వడాన్ని మీరు చూడవచ్చు. ఈ షాట్లో మిస్టర్ టెర్విక్ అండ్ లూయిస్ లేన్లు ఉంది. ఇలా డివైడ్ అయిన ఈ ప్లేస్ లోపలే. ఆ తర్వాత షాట్లో ఏదో ప్రమాదం రావడంతో మార్తా క్లర్క్ బూట్స్ని ఆమె క్లీన్ చేశారని తీసుకొస్తానని చెబుతుంది. అండ్ అతను ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఆ తర్వాత షాట్లో సూపర్ మ్యాన్ ఆ కైజుతో ఫైట్ చేస్తాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకు బిగ్ బెల్లీ బగ్గర్ అని ఒక బిల్ బోర్డ్ కనిపిస్తుంది. బ్లూ బీటల్ మూవీలో జెన్నీ స్క్రాబ్ని దొంగిలించి ఈ బ్రాండ్కి చెందిన బగ్గర్ బాక్స్లోనే పెడుతుంది. అండ్ ఈ షాట్లో గ్రీన్ ల్యాంటర్న్ తన పవర్తో బొరావియా ట్రూప్స్ పైన అటాక్ చేస్తున్నాడు. ఈ షాట్లో హాక్ గర్ల్ సూట్లో ఉన్న ఒక అతన్ని చాలా కోపంతో బిల్డింగ్ లోపల నుంచి బయటకు తీసుకొని వస్తుంది. ఈ షాట్లో క్లార్క్ కెంట్తో పాటు అతని ఫ్రెండ్ అండ్ సూపర్ మ్యాన్కి బిగ్ ఫ్యాన్ అయిన జిమ్మీ ఆల్సన్ కూడా ఉన్నాడు. ఇతని డెస్క్ మీద మనకు సూపర్ మ్యాన్ ఫోటో అండ్ సైడ్న వాల్ మీద ఉన్న ఫ్రేమ్ పైన సూపర్ మ్యాన్ బొమ్మ ఉన్నాయి. అండ్ ఈ షాట్లో ఒకరు హ్యామర్ ఆఫ్ బొరావియా ఆ సిటీ మీద అటాక్ చేస్తూ సూపర్ మ్యాన్తో ఫైట్ చేస్తుండగా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. అతను చేసే ఈ అటాక్ని మీరు ఈ షాట్లో కూడా చూడవచ్చు. ఈ షాట్లో సూపర్ మ్యాన్ వైపుగా ఇంజనీర్ యొక్క నానెట్స్ వస్తున్నాయి. అలాగే ఇక్కడ సూపర్ మ్యాన్ లెక్స్ లూథర్ ఆఫీస్లో ఉన్నాడు. అండ్ ఆ ఆఫీస్ యొక్క విండో బ్రేక్ అయి ఉంది. సో సూపర్ మ్యాన్ విండోని బ్రేక్ చేసుకొని ఈ ఆఫీస్ లోపలికి వచ్చాడు. అండ్ లెక్స్ ముందున్న టేబుల్ని కోపంతో విసిరివేశాడు. చూస్తుంటే సూపర్ మ్యాన్కి లూథర్ చేసిన ఏదో ఒక పని గురించి తెలిసిందని అర్థమవుతుంది. మేబీ ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్కి వచ్చి తన ప్లేస్ మీద తన రోబోట్స్ మీద అటాక్ చేసింది లెక్స్ లూథరే అనే విషయం సూపర్ మ్యాన్కి తెలుసుండవచ్చు. అండ్ ఈ షాట్లో సూపర్ మ్యాన్ ఒక డార్క్ ప్లేస్లో ఉన్నాడు. మేబీ ఇది కూడా ఇంతకుముందు గ్రౌండ్ డివైడ్ అయిన ప్లేస్ లోపలే జరుగుతూ ఉండవచ్చు. అండ్ ఇక్కడ సూపర్ మ్యాన్ మీద ఎవరో లేజర్ బిమ్ పవర్తో అటాక్ చేశారు. మేబీ ఇక్కడ సూపర్ మ్యాన్ ఫైట్ చేస్తుంది అల్ట్రామ్యాన్తో కావచ్చు. ఇక ట్రైలర్లోని ఈ షాట్లో చాలామంది కూడా ఫ్లై అవుతూ వెళ్తున్న సూపర్ మ్యాన్ని చూసి చీర్ చేస్తూ ఉంటారు. సో మూవీలో ఒక టైంలో సూపర్ మ్యాన్ని ద్వేషించిన ప్రజలు చివరికి అతన్ని ఇష్టపడ్డారని తెలుస్తుంది. ఇక ట్రైలర్ ఎండింగ్లో సూపర్ మ్యాన్ స్మాల్విల్లోని తన హౌస్లో తన బెడ్ మీద పడుకొని ఉన్నాడు. అండ్ అతని పైన క్రిప్టో కూడా ఉంది. ఈ రూమ్లో ఇక్కడ స్మాల్విల్ జైంట్స్ అని కనిపిస్తుంది. ఇది స్మాల్విల్కి చెందిన హై స్కూల్ ఫుట్బాల్ టీం పేరు. అలాగే మైటీ క్రాబ్ జాయ్స్ అని ఒక పోస్టర్ కూడా ఉంది. క్రీచర్ కమాండో సిరీస్లో ఎరిక్ ఫ్రాంకెన్స్టైన్ బ్రైట్తో చేసే ఫైట్లో ఈ మైటీ క్రాబ్ జాయ్స్ బ్రాండ్ ఉన్న టీషర్ట్ని వేసుకొని ఉంటాడు. మరి ఈ సూపర్ మ్యాన్ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి.
మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.